హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రేయ వ్లాగ్స్. ఇవాళ నేను ములక్కాయ జీడిపప్పు చాలా సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ మసాలా ఏమి లేకుండా చూపిస్తాను. చాలా టేస్టీగా, స్టమక్ కూడా లైట్గా అనిపిస్తుంది తిన్నాక. ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని మెంతులు వేయండి. మనం డైరెక్ట్గా అయితే తిన్నాం కాబట్టి ఇలా కర్రీస్లో కొన్ని కొన్నిగా వేస్తూ అలవాటు చేసుకోండి. కొంచెం మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోండి. అలాగే కరివేపాకు, మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఈ కర్రీకి ఆనియన్స్ అనేవి ఎక్కువగానే పడతాయి. నేను వేరే ఏం ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు ఇందులో, మసాలాలు చాలా సింపుల్గా చేస్తున్నాను. ఎవ్రీడే కుకింగ్కి ఇలా తింటే మీకు స్టమక్ అనేది చాలా లైట్గా, హెవీగా అనిపించదు. ఎప్పుడన్నా ఒకేషనల్గా మసాలా వేసుకొని చేసుకోవచ్చు. అది కూడా నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. దీంట్లోకే కొంచెం పసుపు, అలాగే ఉల్లిపాయలు తొందరగా కుక్ అవ్వడానికి ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే టొమాటోస్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను అన్ని కర్రీస్లో టొమాటోస్ వేయొద్దని స్కిప్ చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇవి జీడిపప్పులు మంచిగా నానబెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు నానబెట్టుకుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతాయి, తినేటప్పుడు గట్టిగా ఉండకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా కర్రీలో వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మంచిగా ఉడుకుతాయి ఉల్లిపాయలతో పాటు. ఇక్కడ నేను స్టీల్ది వాడుతున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అడుగు మాడుతూ ఉంటుంది. అలా ఉండకుండా కొంచెం వాటర్ వేసుకోండి, అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు అన్నీ వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి. ములిక్కాడల మీద పొట్టు తీయరు చాలామంది, కానీ తీయండి, లేదంటే చేదొస్తుంది. క్యాటరింగ్లో మన హోటల్ వాళ్ళు చేసే దాంట్లో అయితే పొట్టు తీయకుండా అలాగే చేసేస్తారు. ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ములక్కాడలు ఉడకాలి కాబట్టి మూత పెట్టి ఉడికించుకోండి. మీకు ఒకవేళ వాటర్ దగ్గరకు వచ్చేసి కర్రీ దగ్గరకు వచ్చి ఇంకా ములక్కాడలు ఉడకలేవు అనుకుంటే ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఉడికించండి ములక్కాయలు ఉడికే వరకు. చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ వస్తున్నాయో, ఉడుకుతున్నాయి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ములక్కాడలు చాలా మంచివి పిల్లలకి కానీ పెద్దలకు కానీ. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మునగాకు కూడా చాలా మంచిది. నేను మునగాకు పొడి కూడా ఎలా చేయాలో చూపిస్తాను కమింగ్ వీడియోస్లో. దోశల్లోకి, ఇడ్లీలోకి పిల్లలకి అదే పెట్టండి, చాలా హెల్తీగా తింటారు. మునగాకు పప్పు కూడా చేసుకోవచ్చు కావాలంటే. మీకు కనిపిస్తుంది కదా ములక్కాడలు కలర్ చేంజ్ అవునట్టు, ఉడికిందని తెలుస్తుంది మీకు. కలర్ చూడండి కొంచెం చేంజ్ అయ్యాయి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం, అలాగే నేను ముందు ఆల్రెడీ సాల్ట్ వేసేసాను కదా, టేస్ట్ చూసుకొని మీకు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఇక్కడ ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇది చాలా మంచి రెసిపీ అండి, చాలా ఫ్లేవర్గా మంచి మునక్కాయల టేస్ట్తోని జీడిపప్పులు వేస్తాం కాబట్టి పిల్లలు కూడా వద్దు వద్దు అనకుండా హ్యాపీగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా రైస్లో కలుపుకున్నప్పుడు. ఆంధ్ర స్టైల్లో పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా పెట్టే రెసిపీ కదా ఇది. సో తెలంగాణ సైడ్ వాళ్ళకి చాలా వరకు తెలీదు. ఒకసారి మీరు ట్రై చేయండి, రెసిపీ చాలా నచ్చుతుంది. అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తింటారు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్కి ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేయండి, అప్పుడే కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి రావాలి, అప్పుడే ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.